సమయాన్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొండపల్లికి అదేవిధంగా బస్సు దగ్గర కరెంట్ అవసరం మీ ఇంటి దగ్గర రైల్వే బ్రిడ్జీలు లేక అనేక సంవత్సరాలుగా ప్రజలు నానా బాధపడే పరిస్థితి. ఈ రైల్వే బ్రిడ్జీల కోసం అనేక మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రయత్నాలు చేశారు. మాలాంటి వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు కాకముందు దానికోసం ధర్నాలు నిరాదీక్షలు కూడా చేశారు. ఎట్టకేలకి 2013 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఈ బ్రిడ్జిల్ని శాంక్షన్ చేసింది. అయితే ఆ రోజున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం అధికారులు ఏం చెప్పారంటే సగం డబ్బు కేంద్రం ఇస్తుంది, సగం డబ్బు రాష్ట్రం ఇవ్వాలని చెప్పడం. అయితే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో స్టేట్ కొంచెం సపరేట్ అయ్యే పరిస్థితుల్లో దాని మీద ఎవరు కూడా దృష్టి సారించక ఆ పథకాలు అయింది. 2023లో అంటే నేను అధికార పార్టీ ఎమ్మెల్యేగా కొన్ని ప్రయత్నాలు చేయడం జరిగింది. నేను ఉన్నప్పుడు సహకారం కలిగి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా జరిగిన తర్వాత ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఒక పథకం పెట్టి ఏం పథకం అంటే గజశక్తి యోజన. దాని కింద రాష్ట్ర ప్రభుత్వం కానీ జిల్లా అధికారులు కానీ ఎవరు ₹1 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా మొత్తం కేంద్ర ప్రభుత్వమే ఖర్చు పెట్టే విధంగా ఈ 2 బ్రిడ్జీలు కూడా శాంక్షన్ చేసింది. బాధాకరం ఏంటంటే 2023లో శాంక్షన్ చేస్తే ఇప్పుడు దాకా బ్రిడ్జీలు స్టార్ట్ అవుతాయి. దానికి కారణం ఏంటంటే రైల్వే శాఖ అధికారులు ఏమో సిద్ధంగా ఉన్నారు. సార్ మాకు కావాల్సినటువంటి వివరాలు అందిస్తే, సహకారం అందిస్తే మేము వెంటనే టెండర్లు పిలుస్తాం. అందుకు సంబంధించి బ్రిడ్జి కానీ రోడ్డు కానీ అదేవిధంగా కాంపన్సేషన్ డబ్బులు కానీ డ్రైనేజ్ కానీ అన్ని కూడా మన ఎందుకు ఏర్పాటు చేస్తాం. మాకు అధికారుల సహాయ సహకారాలు కావాలా, జిల్లా వివిధ శాఖల అధికారులు అంటే అందరికీ మాట్లాడి మీ అందరినీ కూడా ప్రత్యేకంగా చూడడం జరిగింది. పిలిచిన వెంటనే ఇచ్చిన దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. దయచేసి ఆ వివరాలు వెంటనే అందిస్తే వెంటనే టెండర్లు ఇచ్చి పనులు వేగవంతంగా స్టార్ట్ చేసే అవకాశం ఉంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నా కూడా నెల్లూరు నగరానికి ఒక జిల్లాకే తలవారిగా నిర్మించేది కూడా భక్తోత్సవ నగర్, కుమారిగుంట, రవీంద్ర నగర్, కొండాయిపాలెం, వనంతోపు ఈ ప్రాంతాలన్నీ వేగవంతంగా విస్తరించాయి. అటు కూడా అక్కడ భక్తోత్సవ నగర్ దగ్గర కూడా వడాపల్లి కావచ్చు, అటు కళ్యాణ్ నగర్ కావచ్చు, సప్తగిరి లేఅవుట్ కావచ్చు, బ్యాంక్ కాలనీ కావచ్చు, ఇల్లు విస్తరించింది. ఈ 2 బ్రిడ్జిల కోసం వార్డ్ ఫుడ్ పద్ధతుల్లో యుద్ధ ప్రాతిపదికన అందరూ కూడా దీన్ని పనిచేయాలని కోరుకుంటూ రైల్వే అధికారులు వచ్చినారు. మీకు ఫస్ట్ కార్పొరేషన్ వైపు నుంచి ఏం కావచ్చు? మాకు కార్పొరేషన్ వాటర్ పైపుల అక్కడ ఎగ్జిస్టింగ్ వాటికి ఫిఫ్టీన్ ఎస్టిమేట్ కాస్ట్ Good morning, sir. Welcome to the Honorable MLA Nellore Rural and all the officials from various departments here. Sir, one going back, ఖచ్చితంగా మనం ఇది నాట్ ఓన్లీ నెల్లూరు రూరల్ ఎంటైర్ నెల్లూరు డిస్ట్రిక్ట్ ఉన్న ప్రజలకి ప్రయోజనాత్మకంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ ముందు తీసుకురావడంలో మనందరం కూడా యుద్ధప్రాతిపదికన యాక్షన్ టేకప్ చేయాలి. ఇప్పుడు రైల్వే అధికారులు చెప్పినట్టుగా మా మున్సిపల్ వాటర్ పైప్ లైన్స్ ఏమైనా ఉన్నట్టయితే వాటి షిఫ్టింగ్ ప్రపోజల్ పెట్టి అమౌంట్ మీరు ఇస్తాను. షిఫ్టింగ్ మేము ఎగ్జిబిషన్ వచ్చేస్తారు. అది కన్సెంట్ ఏ ఇవ్వడం అక్కడ అంటే ఒకవేళ ఎగ్జిస్టింగ్ మీరు చేసుకుంటారంటే మేము అమౌంట్ 1 by 1 ఎగ్జిస్టింగ్ సపోజ్ ఏదైనా మీరు డెవలప్ చేసుకుంటారంటే అమౌంట్ ట్రాన్స్పోర్ట్ కన్సర్న్ ఆఫీసర్స్ రెస్పాండ్ అది ల్యాండ్ ప్లాన్స్ కూర్చొని మైక్ అది
నేను జేసీ గారితో స్వయంగా మాట్లాడాను. చెప్పాను జేసీ గారి అన్ని విషయాలు కూడా చెప్పి నందన్ గారి సమక్షంలో మీటింగ్ పెట్టుకుంటున్నాం. ఈ విధంగా కార్పొరేషన్ కార్యాలయంలో అందరూ అధికారులు కూడా వస్తున్నారు. అక్కడ అయిన తర్వాత మాకు చేసిన సపోర్ట్ కావాలంటే జేసీ గారు కూడా పూర్తి స్థాయిలో ఏం కావాలని చెప్పని చెప్పారు. కాబట్టి మీరు వెంటనే సర్వే రికార్డు పంపించడం కాకుండా అక్కడ అధికారులతో మాట్లాడాలంటే జేసీ గారు మీకు సహకరిస్తారు, నేను సహకరిస్తా. లేదు రమ్మంటే నేనే లీవ్ వస్తాను. వెంటనే 2 days ఇచ్చేస్తాను. అంతే కదా. కానీ సమస్య ఉంది. ఎఫ్ఎంపీ ఎలక్షన్ బ్యాటింగ్ మాత్రమే మాట్లాడడం మీకు చెప్తాను. అంతే కదా. అంతే కదా. వర్జన్స్ ఎక్కువ ఉన్నాయి విజయవాడకి ఆల్రెడీ ఒకసారి కన్సల్ట్ అయ్యారు. కన్సల్ట్ అయితే మీకేం చెప్పాను? వాళ్ళు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఇచ్చేదానికి ఇబ్బంది, మీకు ఇచ్చేదానికి ఇబ్బంది లేదు కదా. కాబట్టి దాన్ని తీసుకోండి, ఖచ్చితంగా తీసుకోండి. అక్కడ ఎవరంటే మొత్తం చూసేది వస్తారు అధికారి, హైయెస్ట్ అధికారి కమిషనర్ సర్వే సరే. మీరు కూడా మాట్లాడతారు, మీరు కూడా పోయి అది వెంటనే 2 days 3 days చెప్పడం కొంచెం ఆలస్యంగా చెప్పండి. ముందుగా వచ్చారు. ఈరోజు వచ్చి మనకి సూపర్ అంతే కదా. ఆదివారం హాలిడే అంతే కదా. ఎస్సీ గారు ఈ కార్పొరేషన్ వైపు నుంచి ఆ ప్రపోజల్ కూడా అప్లై చేస్తారు. అటు 200 minutes ఇటు existing central line of triangle. అరేంజ్మెంట్ దీని ప్రకారం ట్రాక్ సెంట్రల్ ట్రాక్ మీడియం నుంచి 18 meters అప్ అండ్ డౌన్. వాళ్ళు 3 రోజులు ఇచ్చేస్తారు. ఎవరు గారు రేపు శనివారం సాటర్డే కదా. మ్యాక్సిమం బుధవారం పెట్టుకున్నాం. బుధవారం కాలం ఇచ్చేస్తారు. రాసుకోండి సుబ్బయ్య గారు. రైల్వే రెవెన్యూ సైడ్ నుంచి ఏం కావాలో బుధవారం కాలం ఇచ్చేస్తాం. నెక్స్ట్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మాకు యూటిలిటీ షిఫ్టింగ్ R&R అంటే ఫస్ట్ ఏదైనా ల్యాండ్ ప్లాన్స్ ఇమీడియట్ గా అరేంజ్ చేస్తే నేను సైట్ మ్యాపింగ్ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన దాన్ని బట్టి ఒకసారి రీసర్వే మనకి ఏమేమి డ్యూటీస్ అక్కడ వస్తుంది, దానికి R&R అది కూడా లిస్ట్ తీసుకోవాలి. అది టౌన్ ప్లాన్ అడ్వర్టైజ్మెంట్ రిమూవ్ అడ్వర్టైజ్మెంట్ రిమూవ్ చెప్పండి. సర్వే చేయించి మొత్తం యూటిలిటీస్ మొత్తం ఎన్నికలు మీరు దాని ప్రకారం అక్కడ షిఫ్టింగ్ చేయాల్సిన ఎస్టిమేషన్ వేసి ఎప్పుడు సార్ దానికి రిజిస్ట్రేషన్ ఏమైనా చేయించాలి ఇవ్వాలి సార్. సరే నేను ఫాలో చేస్తున్నాను సార్. ఓకే శ్రీధర్ గారు నెంబర్ తీసుకోండి. ఆ డిపార్ట్మెంట్స్ కూడా చెప్పాను. నెంబర్ తీసుకోండి. రాజేంద్ర గారు మీరు బాబు గారు ఇంకా నెక్స్ట్ కంటిన్యూషన్ నిన్న ఊరికే కార్పొరేషన్ మాట్లాడినప్పుడు 200 meters 82 లో
డ్రాయింగ్ ఎక్స్పెన్సివ్ వస్తాయి డ్రాయింగ్ ఎంత పోతున్నాయి అది మేడం సార్ ఆ స్లైడ్స్ కొంచెం పెద్ద వస్తుందా జరగదు జూమ్ చేయడం ఎల్లో పోర్షన్ ఉందో సార్ మీరు అర్థం చేస్తారు ఆర్ఓ మీద ఓవర్బ్రిడ్జ్ కాదు లైక్ రాబర్ట్ లెవెల్ లాగా ఆర్ఓబి అసలు అక్కడ ఆరోగ్య సాధ్యం కదా. సార్ ఇంకోటి ఏంటంటే అప్రోచ్ లైన్ తగ్గితే గ్రేడియంట్ ఆర్ఓబి పోతే 300 పైన వస్తే మన గురించి ఏం ఇబ్బంది లేదు సార్. అంటే మా కార్పొరేషన్ ఆల్రెడీ మామూలు లెవెల్లో ఎంత పెద్ద వర్షం వచ్చినా మహిళలకి ఇంత సవాళ్ళు మేము కూడా కొట్టేస్తున్నారు. ప్రాబ్లం లేకుండా దాంట్లో దాంట్లోనే మీరు వేసుకుంటే ఇంక్లూడింగ్ డ్రైవ్ ఆ సర్వీస్ రోడ్డు సర్వీసెస్ అవుట్ఫాల్ వర్క్ ప్లాన్ చేయండి ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఆపరేషన్ ఎలా వస్తుంది ఏదైతే జీటీ రోడ్డు వన్ టాప్ సైడ్ ఉందో సార్ మాస్టర్ ప్లాన్ 60 సార్ ప్రపోజ్డ్ రైట్ సైడ్ ఏదైతే బ్లూ లైన్ లో ఉందో 60 ఫీట్ ఆల్రెడీ ఉంది సార్ ఎగ్జిస్టింగ్ అక్కడ ఇష్యూ లేదు సార్ రైట్ సైడ్ తర్వాత మనకి ఏదైతే ఓవర్ బ్రిడ్జ్ వస్తుందో వచ్చాక రైట్ సైడ్ ఉన్నది మనము 30 ఉంది సార్ ప్రపోజ్ 60కి వైడ్ చేసుకోవచ్చు అవును సార్ అది నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్ అక్కడ అట్ ప్రెసెంట్ రఫ్ గా చూస్తే 97 హౌసెస్ షార్ట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి సార్ మనకు కావాల్సిన 80 మీటర్స్ 60 feet 60 feet 30 ఉంది సార్ దాన్ని 60 చేయాలి లెఫ్ట్ సైడ్ క్లియర్ గా ఉంది సార్ ఆయన అప్లై చేయాల్సిన అవసరం లేదు ఈ సైడ్ క్లియర్ గా ఉంది సార్ సో ఇప్పుడు మనము అంటే ఎంత లెంగ్త్ వస్తుంది ఇప్పుడు అప్రాక్సిమేట్ గా అంటే 97 హౌసెస్ వచ్చింది సార్ లెంత్ ఆఫ్ ద రోడ్స్ అది కూడా సార్ మనం గేట్ కానీ సెంటర్ 200 మీటర్లే మనం 200 మీటర్స్ అయితే మొత్తం 200 minutes లో జాయిన్ అయ్యాం అక్కడి నుంచి 200 మీటర్లు టూవర్స్ 200 మీటర్లు టూవర్స్ ఈ సైడ్కి మన ఆర్మీ 200 మేము యాక్చువల్లీ టోటల్ రోడ్ దాని ప్రకారం ప్లాన్ దాన్ని బట్టి డీటెయిల్ గా ఇప్పుడు పెట్టారు అదేవిధంగా ల్యాండ్ స్కూల్ కలిసి ప్రాబ్లమ్ రోడ్ ఏదైనా మొత్తం స్కీమ్ మీద అయిపోయి ఎల్ఏ కూడా ప్రపోజల్ తీసుకొని ఎల్ఏ కూడా పెట్టి ఇంకో టీమ్ లాగా ఏర్పడాలి ఇండివిజువల్ కావాలి సార్ ఎల్ఏ వాళ్ళు వచ్చారు సార్ మేడం ల్యాండ్ అక్విజిషన్ మనం చేసాం నో ప్రాబ్లం మామూలుగా చేసేసుకోవాలి సార్ కాకపోతే దీనికి ఇదేంటి పట్టాలండి సార్ సో మన డీటెయిల్స్ ఇవ్వడానికి కంపల్సరీ ఎవ్రీథింగ్ రైల్వే అరేంజ్ 100% రైల్వే దానికి ఏంటంటే టౌన్ ప్లానింగ్ బోర్డు కార్పొరేషన్ సర్వేలు ల్యాండ్ అక్విజిషన్ వీళ్ళు ముగ్గురు కలిసి ఒకటేసారి సింగిల్ టైంలో దాన్ని బిల్డప్ అవుతుంది అది ఎవరు ఎప్పుడు ల్యాండ్ అక్విజిషన్ సరే ఇక్కడ కార్పొరేషన్ సర్వేల వారు కానీ మండలకు సంబంధించిన సర్వేలు ఆమె ఎప్పుడు పెట్టుకుంటారో దానికి మీరు ఇద్దరు కూడా సహకరించాలి ఎల్ఏ తహసీల్దార్ లేకపోయినా మీరు రికార్డ్ బిల్డప్ చేస్తే తర్వాత మేడం పిలిచి కూర్చోబెట్టి దానికి ఏం కావాలో చేసి స్టార్ట్ ఇది పద్మ గారు లీడ్ చేస్తారు దయచేసి ఆయనకి ఎవరు సపోర్ట్ చేయాలో వాళ్ళు సపోర్ట్ చేయాలి
1 week పెట్టుకోవాలి బిల్డింగ్ రేట్లు అన్ని ఇవ్వాలి 1 week అని రాసుకోవాలి. మీరు ఒకసారి పర్సనల్గా వెంటనే చేసుకోవాలా ఆర్మీ వాళ్ళు లేకపోతే ఆర్థిక రోజు అందరికీ మీరు ఒక టైం అందరికీ కోఆర్డినేట్ చేసి మీరు వచ్చే టైంకి నేను అందరికీ తీసుకున్నాను వస్తాను సార్. ఆర్మీ వాళ్ళు 90% అంతా బిల్డింగ్స్ ఓన్లీ సార్. చెట్లు అనేది నార్మల్. మీ సైడ్ నుంచి ఒకరిని డిప్లాయ్ చేసి దానికి సంబంధించి ఎస్టిమేషన్ చేసుకోవాలి. ఆ విధంగా ఒక లెవెల్లో అటాక్ చేసేది సార్. కొంచెం దయచేసి చెప్పండి. ఇది 1 week టైం పెట్టుకున్నాను. ఒకరిని సర్వే చేసి చెప్పి ఈ డిపార్ట్మెంట్ కావాలా నేను 10 o'clock వస్తున్నాను, 10:30 వస్తున్నాను మీరు చెప్తే నేను అందరికి ప్రసాదం పంపిస్తే మీకు అటాక్ పెట్టేసింది. నేను అందరినీ మాట్లాడుతూ తీసుకొస్తాను. ఇంకా మీతో కంటిన్యూ అయిపోతుంది. దీంట్లో ఎక్కడన్నా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉందా సార్? అంటే క్రాసింగ్ ఏమి లేదు సార్. ఓన్లీ అదే ఆడకు చెండ అయిపోతాయి కాబట్టి మైనర్ లైన్స్ ఉంటాయి. అది వాటి ఎస్టిమేట్స్ కూడా ఇచ్చేస్తాం సార్. మండే కల్లా ఇచ్చేస్తాం. మండే ఈ 400 మీటర్ల పోర్షన్లో వీటికి సంబంధించి ఏమన్నా ఉంటే జిల్లానే మీరు కూడా ఎస్టిమేట్ తయారు చేసుకొని ఎస్సీ గారు తెచ్చేస్తాం. అలాగే మీ సైడ్ నుంచి కూడా అన్ని కూడా వాటర్ సప్లై either కార్పొరేషన్ ఆర్ పబ్లిక్ హెల్త్ మీరు ఎలక్ట్రికల్ సైడ్ నుంచి రెస్పాన్సిబుల్ ఎస్సీ గారు ఆయన ఎస్టిమేషన్ ఆయన ద్వారా సబ్మిట్ చేస్తారు. పబ్లిక్ హెల్త్ కార్పొరేషన్ చేసి ల్యాండ్ అక్విజిషన్ దానికి సంబంధించి మేడం కూడా టీం పెట్టాం. మేడం దానికి నెక్స్ట్ కూడా ఈ సైడ్ పెద్ద రోడ్ చూస్తే సార్ 15 houses అంతే లైట్స్ అందులో 200 వాటర్ అది కరెక్ట్ కదా సార్? మన 200 250 ఇవన్నీ కూడా సార్ 3 days 5 days 1 week ఇలా అనుకున్నాం సార్. మనం దీని ప్రకారం అన్నిటికీ డెడ్ లైన్ వచ్చి మే 5th అనుకున్నాం కదా సార్. మే 5th తర్వాత మళ్ళా ఒక అన్నింటికి మే 5th తర్వాత 6, 7, 8 ఒక రోజు అనుకుని ఆ రోజు అన్ని డాక్యుమెంట్లు ఇక్కడ కెమెరా ఎప్పుడు మే 4th కాదు 5 మోడ్ రెడీ చేస్తారు. 6 కానీ 7 లేదు కానీ ఏ టైం పెట్టి నమ్మగా ఇక్కడ మా ఆఫీస్ మే 8 లోపల మీకు అప్డేట్. దీంట్లో మనం ఏం ఎస్టిమేషన్ ఏమైనా ఉంటుంది అన్ని ఇచ్చేస్తాం. మనకు టైం తీసుకొని కరెక్ట్గా పిక్చర్ కావాల్సింది ఎఫ్ఎంఎస్ కావాలి. దానికి సంబంధించిన ఆర్ఎంబీ వాళ్ళు ప్రతి బిల్డింగ్ ఎస్టిమేట్ ఎందుకంటే ఎక్కువ మళ్ళీ పేమెంట్ ఇదే డిలే అవుతుంది.
దీనికి మేడం తీసుకున్నారు కాబట్టి డాక్యుమెంట్ కలెక్షన్ మొదలు చేస్తాం ఆ. ప్రాపర్టీ డాక్యుమెంట్స్ తీసుకొని ఆ ప్రాసెస్ చేసుకుంటే మనం మ్యాక్సిమం 7 కూర్చొని ఇక్కడే వారు అడిగిన వర్క్ చేసుకుని పక్కన వాటర్ ఇది రిక్వైర్మెంట్ ఫోర్ ఐటమ్స్ 4 ఐటమ్స్ కార్పొరేషన్ క్లారిటీ వచ్చింది, ఎలక్ట్రిసిటీ క్లారిటీ వచ్చింది, పబ్లిక్ క్లారిటీ వచ్చింది, రెవెన్యూ క్లారిటీ వచ్చింది. సో అన్నీ మనం ఇదే 6 గంటలు 7 గంటలు కలుసుకుంటాం. మేమేంటి మీకు ఇచ్చేస్తే మీరు టెండర్ రిజర్వ్ చేస్తారు. మేము ఇమీడియట్ గా ప్లాన్ రెడీగా ఉంటున్నాం. ఇది మేము సికింద్రాబాద్ నుంచి మా జిఎం ఆఫీస్ వాళ్ళు అప్రూవ్ చేసేస్తే ఇమీడియట్ గా ప్రాసెస్ అప్రాక్సిమేట్లీ 15 days 1 month 1.5 month మాక్సిమం 25 days 1 month లోపల ఇవన్నీ మేము submit జూన్ ఫస్ట్ వీక్ మీరు టెండర్ చేస్తారు. ఇంకోటి కూడా మీకు ఎక్కడ ఏ అవసరం ఉన్నా అఫీషియల్స్ అవసరం ఉందో చెప్పండి. ఎంపీ గారు మీరు మాట్లాడతాను. అంటే సార్ వన్స్ డిసైడ్ అయిన తర్వాత సికింద్రాబాద్ గేమ్ ఆఫీస్ అట్లా సార్ కొద్దిగా ఏమైనా చెప్తే ఇటువంటి భాషలో ఓకే. సార్ దీనిలో ఆర్డబ్ల్యూస్ అయినా సివరేజ్ లైన్స్ అయినా అదేవిధంగా డ్రైనేజీకి సంబంధించి అయినా ఇవి కార్పొరేషన్ అయినా కార్పొరేషన్ కాకుండా పబ్లిక్ హెల్త్ అదర్ డిపార్ట్మెంట్ దయచేసి మీరే కోఆర్డినేట్ ఎస్టిమేట్ చేయాలి. ఇప్పుడు 18 minutes వైడింగ్ అంటున్నాం కదా, మా లైన్స్ అన్ని 18 minutes అవతలే రావాలిగా. 18 minutes అవుతుంది. ఇంకా అప్పుడు మాకెంత డ్రైన్స్ కానీ పైప్ లైన్స్ అప్డేట్ కావాలి రైట్ ఆఫ్ వే అదే ఉంటుంది సార్ 60 feet అంటే 60 feet లోనే కాదు. 18 minutes వాళ్ళకి కావాలి. ఇంక్లూడింగ్ సర్వీస్ రోడ్స్ జర్నలిస్ట్ రోడ్లో మా పైప్ లైన్ ROW 18 meters అంటే ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ ROW. 18 meters లో కంప్లీట్ అయిన పిచ్చి రాదు. వాటర్ తీసుకుంటాడు దాంట్లో ROW రైట్ ఆఫ్ వే లేదంటే 2 meters Wow.